ప్రైజ్ లాట్. ఈ వీడియో చూసే ముందు ఈ చిన్ని డిస్క్లైమర్ వినండి. ఇవన్నీ నాకెలా తెలుసో అని మీకు సందేహం రావచ్చు. పరవస్తు చిన్నయ్య సూరి గారు మీ అందరికీ తెలిసిందే కదా. వాళ్ళ జ్యేష్ఠుడైన వాళ్ళ కుటుంబానికి చెందిన పరవస్తు సూర్యనారాయణ అనే వేద పండితుడు వాళ్ళ గ్రంథాలలో మన దేవుడి గురించి ఉన్న ప్రత్యక్షతలు చూసి అన్వేషించి నిజమైన దేవుని తెలుసుకొని ఆయన రేడియోలో న్యూస్ ఛానల్స్ వాళ్ళకి తన సాక్ష్యాన్ని వినిపిస్తారు. అంతేకాకుండా ఆయన పరవస్తు మినిస్ట్రీస్ కూడా అమెరికాలో ఇప్పుడు నడిపిస్తూ సువార్తను ప్రకటిస్తున్నారు. ఆయన చెప్పినవి, నేను సేకరించినవి అన్నీ కలిపి నేను ఈ వీడియో చేశాను. పక్క వాళ్ళ గ్రంథాల్లో ఉన్న విషయాలు మనం తెలుసుకోవడం మనకు అనవసరమే, కానీ వేద పండితులైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తుల సాక్ష్యాన్ని వినడం, వాళ్ళు చెప్పిన విషయాలని పరీక్షించడం కూడా సత్యాన్వేషణలోకి వస్తుంది. అసలు ఏముందో, వాళ్ళేం కనుక్కున్నారో, వాళ్ళేమన్నారో వీడియోలో చూద్దాం. మరణాత. ప్రైజ్ లాట్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసినట్టు వేదాల్లో యేసు. ఇప్పటికే చాలా శ్లోకాలు, పద్యాలు వినుంటారు, చూసుంటారు. కానీ ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది కంప్లీట్గా డిఫరెంట్. వేదాలలో శిలువ ప్రత్యక్షత. సో ఆల్రెడీ వేదాల్లో యేసుప్రభు వారి పేరు ఉంది, ఈసా మాసీహ్ అని ఉంది, ఈషా పుత్ర అని ఉంది. సో ఇవన్నీ ఆల్రెడీ మీరు వినే ఉంటారు. కానీ శిలువ ప్రత్యక్షత ఉన్నట్టు మీరు ఎప్పుడైనా విన్నారా? అంటూ ఉండొచ్చు, లేదంటే కామెంట్స్ పెడుతూ ఉండొచ్చు. ఇవన్నీ అవసరమా? వేదాలలో యేసుని వెతుక్కోవాల్సిన అవసరం ఏంటి? ఈ కాంట్రవర్షియల్ డిస్కషన్స్ టాపిక్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మనకేంటి అని మీరు చాలామంది అనుకుని ఉండొచ్చు. కానీ మీ అందరికీ ఒక విషయం చెప్పనా, దేవుడు ఒక్క ప్రాంతానికి చెందినవాడు కాడు. నాకు చాలామంది కామెంట్స్ చేసిన వారు ఉన్నారు, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఏంటి ఇండియాలో మీ యేసుప్రభు గురించి లేదా? ఇజ్రాయెల్కే పరిమితమా? అబ్రాడ్ దేశాలకే, ఆ పాశ్చాత్య దేశాలకే పరిమితమా? మన దేశంలో ఇది ఒక ప్రూఫ్ చూపించండి, మన దేశంలో ఒక ఎవిడెన్స్ చూపించండి, ఉన్నట్టు రుజువు చూపించండి అని చాలామంది కమెంట్స్ చేసి ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. సో మీకు ఇష్టం లేకపోతే ఈ వీడియోని చూడొద్దు. నేను అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోని చేస్తున్నాను. దేవుడు ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు కాబట్టి, ఒక్క ప్రాంతంలోనే ఆయన ప్రత్యక్షతను చూపించుకోలేదు కాబట్టి, అనేక ప్రాంతాల్లో ఆయన దేవుడు అందరివాడు, అందరి కోసం నరరూపిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మన పాపాలని కొట్టివేయడానికి దేవుడు దిగి వచ్చారు కాబట్టి, ఒక ప్రాంతానికి, ఇజ్రాయెల్ ప్రాంతానికి, ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలకే నిత్యజీవం ఇవ్వడానికి రాలేదు కాబట్టి, దేవుడు ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు కాబట్టి, అన్ని ప్రాంతాల్లో కూడా, మన ఇండియాలో కూడా దేవుని ప్రత్యక్షత, దేవుడు ఎవరు అని వెతికిన వారందరికీ కూడా ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. సో ఈ వీడియో ఒక సారాంశం ఏంటంటే, మనకు ఆల్రెడీ తెలుసు అనేక మత గ్రంథాల్లో దేవుడే స్వయంగా వచ్చి బలి అవ్వాలి, లేదంటే ఖచ్చితంగా పాప పరిహారానికి బలుల్నివ్వాలి అన్నదైతే ప్రతి మత గ్రంథాల్లో కూడా, ప్రతి మతాల్లో కూడా ఇది టాప్ మోస్ట్గా ఉంటుందని మనకు ఆల్రెడీ తెలుసు. మన పాపాల నిమిత్తము ఏ పాపము నెరగని మన పాపాలన్నీ ఆ పశువుల మీద పెట్టి, యానిమల్స్ మీద పెట్టి బలుల్ని దేవుడికి అర్పించేది. సో దట్ తద్వారా మన పాపాలన్నీ క్షమించబడతాయి అనే విషయం ప్రతి మతాల్లో కూడా ఉన్నట్లు మనకు ఆల్రెడీ తెలుసు. సో రెడ్ హైఫర్ వీడియో అప్డేట్ ఎంతమంది చూసారు? సో అందులో నేను ఆల్రెడీ చెప్పాను, సిల్వ ప్రత్యక్షత రెడ్ హైఫర్ బలి అర్పించే విధానంలో మనకి ఎట్లా కనిపిస్తుంది, ఆ ప్రత్యక్షత ఎలా ఉందని మీకు ఆల్రెడీ నేను రుజువులతో సహా చూపించాను. సో ఇండియాలో జరిగే పశువుల్ని బలి ఇచ్చే విధానంలో శిలువ ప్రత్యక్షతని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇండియాలో జరిగే పశువుల్ని ఎలాగైతే బలినిచ్చేవారో అదే విధంగా దేవుడు శిలువలో బలి అయ్యారు. ఆ విధానమే, అదే ప్రూఫ్స్తో సహా అవే విషయాలు ఋగ్వేదంలో కానీ, వేదాల్లో కానీ, పురాణాల్లో కానీ అదే విషయాలు వేదాల్లో ఉన్నట్లు మనం చూడగలం.
అవే విషయాలని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 10 విషయాలు, 10కి పైగా మనకి రెడ్ హైఫర్లో 3-4 మాత్రమే రెడ్ హైఫర్ తోటి 4 ప్రత్యక్షతలు మాత్రమే మనం చూసామేమో. కానీ ఇండియాలో ఇచ్చే బలి పశువుకి దాదాపు 10కి పైగా యేసుప్రభు వారి బలియాగంను గూర్చి సాక్ష్యం ఇస్తున్నట్టు మనం ఆశ్చర్యంగా చూడొచ్చు. ఇండియాలో అశ్వమేధ యాగం మన పాత నిబంధనలో మనం చూసినట్టయితే రెడ్ హైఫర్ని ఎలాగ బలి ఇవ్వాలో విధి విధానాలు దేవుడు మనకు చెప్పినట్టు మనం చూస్తాము. అలాగే ఈ ఇండియాలో కూడా అశ్వాన్ని బలి ఇచ్చేవారు, దేవునికి బలి ఇచ్చేవారు. సో ఎలాగైతే దేవుడు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారో, ఎలాగైతే ఒక స్తంభానికి కట్టారో, ఎలాగైతే దేవుడికి చిరక అందించారో దీనికి కూడా సోమరసాన్ని అందించారు. ఎలాగైతే మచ్చలేనిది మాయలేనిది అయిన అశ్వాన్ని ఎంచుకున్నారో అలాగే దేవుడికి మన బైబిల్లో కూడా చూడగలం, ఆయనకి ఏమాత్రము మచ్చ మాయ లేదు, ఆయన ఎముకలలో ఏది విరగలేదు అని మనం చూడగలం. అలాగే అశ్వానికి కూడా ఏ ఎముక కూడా విరగకూడదు. అలాగే మన ప్రభువారికి 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళలో మేకులు ఎలా కొట్టారో అలాగే అశ్వానికి 4 కాళ్ళకి కూడా మేకులు కొట్టాలి. ఎలాగైతే మన దేవుడు 3వ రోజు తిరిగి లేచాడో అలాగే చనిపోయాక, ఈ అశ్వం చనిపోయాక ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. సో ఇవన్నీ కూడా ఇలా 10కి మించిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా యేసుప్రభు వారికి లింక్ అయి ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు బయటికి రాలేదు, ఎవరు దీని గురించి ఎందుకు చెప్పలేదు అని అంటే అది మీకే వదిలేస్తున్నాను. కేవలము ఇద్దరు పాస్టర్స్ మాత్రమే మాట్లాడినట్టు నేను చూస్తాను. యూట్యూబ్లో అనేక మంది వీటి గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అది కూడా పాస్టర్స్ కాదు, అది కూడా ఎవరైతే వేద పండితులు, ఎవరైతే బ్రాహ్మణులు ఈ విషయాలన్నీ చదువుకున్నారో, దేవుణ్ణి అన్వేషిస్తున్న నిజమైన భక్తి కలిగి, దేవుని పట్ల నిజమైన భక్తి కలిగి, దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తూ ఆయన్ని వెతకాలి, ఆయన కనుగొనాలి అని నిజమైన భక్తిని చాటారో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి అన్వేషిస్తున్న క్రమంలో ఇవన్నీ వాళ్ళ పుస్తకాల్లోంచి తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని, ఇందులో యేసుప్రభు వారి గురించి ఎందుకుంది అనే సత్యాన్ని తెలుసుకొని బయటకు రాని ఈ సత్యాలన్నీ ప్రపంచానికి పరిచయం చేశారు. సో ఇవన్నీ కూడా మనం యూట్యూబ్లో చూడొచ్చు. అనేక మంది సాధువులు కానీ, వేద పండితులు, బ్రాహ్మణులు ఇవన్నీ విషయాలు వాళ్ళ పుస్తకాల్లో చదివి తెలుసుకొని, సత్యాన్ని అన్వేషించి, సత్యాన్ని తెలుసుకొని దేవుని సేవకులుగా మారిన ఎందరో మంది టెస్టిమోనీస్, సాక్ష్యాలు మన యూట్యూబ్లో చూడొచ్చు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్లో జీసస్ ఇన్ వేదాస్ టెస్టిమోనీస్ అని కొడితే చాలా సాధువులు కానీ, వేద పండితులు, బ్రాహ్మణులు టెస్టిమోనీస్, సాక్ష్యాలన్నీ మీరు ఇంకా ఇవే విషయాలు కాదు, ఇంకా అనేకమైన విషయాలు, దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తున్న విషయాలు, మన దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తున్న విషయాలు మీరు రుజువులతో సహా చూడగలరు. ఇదంతా తెలుసుకునే ముందు నేను మీతో కొన్ని విషయాలను పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే ఈ వేదాలు రాసిన వారు ఆర్యులు. మన ఇండియాలో ఫస్ట్ ఆర్యులు లేరు, ద్రవిడియన్స్ ఉన్నారు. మీరందరికీ చదువుకున్న వారైతే మీరందరికీ తెలిసే ఉండొచ్చు. ద్రవిడియన్ సివిలైజేషన్ ఫస్ట్ ఇండియా అంతటా ఉండేవారు. దీనికన్నా ఈ విషయం తెలుసుకునే ముందు మన ఇండియా ఆఫ్రికాతోటి కలిపి ఉండింది. మనం మ్యాప్లో కనుక చూసినట్టయితే ఏ విధంగా అయితే ఇండియా వెస్ట్ సైడ్ కోస్టల్ లైన్ ఉందో అదే విధంగా ఆ షేప్లోనే ఆఫ్రికా కోస్టల్ లైన్, ఈస్ట్ సైడ్ కోస్టల్ లైన్ ఉంటుంది. సో హిస్టరీలో మనం చూసినట్టయితే భూకంపం కలిగి ఏ కంట్రీకి ఆ కంట్రీ విడిపోయినట్టు మనం చూడగలం. సో ఆఫ్రికా నుంచి విడిపోయి, నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఈజిప్టియన్ మైథాలజీ ఎట్లా కలుస్తుంది ఇండియా మైథాలజీలో. సో వాళ్ళ విగ్రహారాధన ఎలా కలుస్తుంది, నేను ఆల్రెడీ ఫాలెన్ ఏంజల్స్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆర్యులు ఫస్ట్ ద్రవిడియన్స్ ఇండియాలో ఉండేవారు. సో ఆర్యులు మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చారనమాట. సో వాళ్ళు సత్యాన్ని అన్వేషిస్తూ తపస్సులు చేసి కొన్ని బుక్స్ అయితే రాశారు. మరి ఈ వేదాల్లో ఉండేది మనం ఏకీభవిస్తే అన్ని బుక్స్ కూడా ఏకీభవించాలి కదా, అన్ని బుక్స్ కూడా మనం ఒబే చేయాలి కదా మీరు అనుకుని ఉండొచ్చు. అది ఎంత మాత్రమూ కాదు. సత్యాన్ని అన్వేషించి తపస్సు చేసిన వారిలో కొన్ని రాసిన బుక్స్లో మనం
యేసుప్రభు వారి గురించిన వాక్యానాలు ఉన్నాయి. అన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన దేవుడి గురించి పక్క వాళ్ళ బుక్స్లో ఉంటుందంటే మనం తెలుసుకోకుండా ఎలాగ ఉండగలము? చాలా ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు వాళ్ళ సాక్ష్యాల్లో మీరు తెలుసుకోండి. సో ఈ ద్రవిడియన్స్ వచ్చి యజ్ఞం వాపితే యజ్ఞమే రక్షించును అన్నారు. సో యజ్ఞం చేసిన వారు రక్షింపబడతారు అని అన్నారు. తర్వాత వచ్చిన ఆర్యులు మన పాపపు హస్త కృత్యాలతో చేసిన యజ్ఞం ఎలా ఫలిస్తుంది? ఏ పాపము లేనివాడే యజ్ఞం చేయాలి, అలాంటప్పుడే ఆ యజ్ఞం ఫలిస్తుంది. ఇక్కడ యజ్ఞం అని అంటే కనుక సాక్రిఫైస్ అని అర్థం. ఈ సర్వ మానవాళి కోసం, ఈ ప్రపంచాని కోసం సాక్రిఫైస్ అవ్వే దాన్ని యజ్ఞం అని అంటారు. వాళ్ళ దాంట్లో పురుష అనే ఒక వ్యక్తి వచ్చి సాక్రిఫైజల్, పురుష అని అంటే కనుక సాక్రిఫైజల్ విక్టిమ్ అన్నమాట. సాక్రిఫైజల్ పురుష అని అర్థము. ఈ పురుషుడు వచ్చి సర్వమానవాళి కోసం తనను తాను అర్పించుకోవాలి, బలియాగం అవ్వాలని అనేకమైన స్టాంజర్స్ చూడడం మనం చూస్తాం, అనేకమైన శ్లోకాలు మనం చూస్తాం. అందులో కొన్ని అథర్వ వేదం 3వ స్కందం 184వ శ్లోకంలో యజ్ఞం ప్రజాపతి ధర్మ ప్రోక్షత రక్షతం రక్త ప్రోక్షత మవస్సవి. ప్రజాపతియే ద లార్డ్ హూ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను ఆల్రెడీ ఒక వీడియో దీని గురించి చేశాను. ఆది నుండి ఉన్న దేవుడు స్వయంగా సాక్రిఫైస్ అవ్వాలి అని ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలం. సర్వాత్మక పురుషో యస్మిన్ యజ్ఞయే హయతే సో అయం సర్వహుత యజ్ఞ ఇన్ విచ్ ద పురుష ద సోల్ ఆఫ్ ఆల్ అండ్ సఫర్డ్ యాజ్ సాక్రిఫైస్. యజ్ఞంలో ఉండే పురుషుడు తన ప్రాణాన్ని సర్వ మానవాళి కోసం అర్పించాలి, సాక్రిఫైస్గా త్యాగాన్ని చేయాలని అన్నట్టు మనం చూస్తాము. అలాగే సామవేద పార్ట్ 2 తాండీయ మహాబ్రాహ్మణలో గాడ్ ఈజ్ రూలర్ ఆఫ్ పీపుల్, హీ విల్ ఆఫర్ హిస్ బాడీ యాజ్ అ సాక్రిఫైస్ ఫర్ హిస్ పీపుల్ ఫర్ రెమిషన్ ఆఫ్ దర్ సిన్స్. పాపాల కోసం దేవుడే స్వయంగా వచ్చి సాక్రిఫైస్ అవ్వాలనేసి అనేక లైన్స్లో, అనేక శ్లోకాల్లో ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలం. సో దీన్ని బట్టి చూస్తే మన దాంట్లో ఎలాగైతే ఉందో పాపాల కోసం దేవుడే వచ్చి బలి అవ్వాలని మనం యెషయా 9లో చూస్తాం కదా. ఏలే అనగా మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, మనకి కుమారుడు పుడతాడు, మైటీ గాడ్ పుడతాడు అని యెషయా గారు ఎలాగైతే 9వ అధ్యాయంలో ప్రవచించారో అలాగే ఇక్కడ కూడా పురుషుడు వస్తాడు, కుమారుడు అనుగ్రహింపబడతాడు అనే విషయాన్ని కూడా మనం చూడగలం. అందుకే పూర్వం రోజుల్లో ఏమన్నారంటే కుమారుడు లేకపోతే వాడికి నరకమే తథ్యం, కుమారుడు ఉంటేనే స్వర్గం లభిస్తుంది, కుమారుడు లేకపోతే ఏ లోకము లేదు అనే విషయం మనం చూడగలం. అందుకే ఎవరికైతే కుమారుడు పుడతాడో మనకి ఇప్పుడు కూడా ఉంటుంది, ఎవరికైనా ఆడపిల్లలే పుట్టారు కుమారుడు లేడంటే మీకు అబ్బాయి లేరా అనే చిన్న చూపు ఉంటుంది. సో ఇది ఏనాటి నుంచో వస్తుంది. ఈ విషయాన్ని తప్పుగా ప్రకటించడం బట్టి దాని ఒక అర్థం మారుతుంది. అసలు అర్థం ఏంటంటే పున్నంనో హిత్రాయహి ఇతి పుత్ర అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నపుత్రస్య లోకోక్తి. అంటే నరకం నుండి తప్పించడానికి కుమారుడు అవసరము, లేకపోతే కుమారుడు పుట్టనిచో స్వర్గం లభించదు, అసలు కుమారుడే లేకపోతే ఏ లోకము లభించదు అనే విషయం మనం చూడగలము. అక్కడ ఉన్న కుమారుడు అంటే ఇక్కడ ఉన్న మనిషి కుమారుడు, అక్కడ కుమారుడు అంటే సాక్రిఫైజల్ పురుష కుమారుడు ఇన్ సెన్స్. మన దాంట్లో మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడుగా ఏ దేవుడు ఈ లోకానికి వచ్చాడు, కుమారుడుగా ఏ దేవుడు పిలువబడ్డాడు, మన దేవుడే కదా. అందుకే ఆర్యులు ఏమన్నారంటే ఆత్మవై పుత్రనామసి, అంటే ఆత్మే మనుష్య కుమారుడిగా జన్మించుచున్నాడు అని. దేవుడే ఆ ప్రజాపతియే ద సాక్రిఫైజల్ పురుషులాగా, సాక్రిఫైజల్ కుమారులాగా ఈ లోకానికి ఉద్భవించబోతున్నాడని వాళ్ళు నమ్మి వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారనమాట. నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ప్రజాపతియే ద క్రియేటరే, ఆది నుండి ఉన్న క్రియేటరే దేవుడిగా ఉద్భవించాలి అని నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అది రుణ ప్రతిద్వేయభ్యం ఆత్మానాం యజ్ఞం రుద్రప్రాయాస్తి. అంటే ప్రజాపతి క్రియేటరే షుడ్ సాక్రిఫైస్ ఇన్ సెల్ఫ్. పాప ప్రాయశ్చిత్తానికి యజ్ఞంలో తనను తానే అర్పించుకోవాలి అని రాయబడి ఉంది. చాలా యజ్ఞాలు ఉన్నాయి కదా, చాలా సాక్రిఫైసెస్ దేవుడికి ఇచ్చేవి అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఏంటి అని ప్రశ్నిస్తారు. కాబట్టే ఇక్కడ అందులో రాయించారు. ముండకోపనిషద్ 2:7లో
తాండే మహాబ్రాహ్మణంలో, అలాగే ఋగ్వేదం 121:2లో యానిమల్ సాక్రిఫైజెస్ ఏమాత్రము సరిపోవు, అవి తెప్ప కొయ్యలు వంటివి, గట్టివి కాదు అని ఈ చోట్లలో చెప్పినట్టుగా మనం చూడగలం. అవన్నీ నేను కావాలితే మీకు స్క్రీన్ మీద పెడతాను. అలాగే యజ్ఞం చేయవాడే యజ్ఞ పశువు అని కూడా బంగాళాఖాతం 2:102లో ఉన్నట్లు మనం చూడగలం. ప్రజాపతి యజ్ఞ, ప్రజాపతియే యజ్ఞం చేయాలి అని ఉన్నట్టు సమరయ తాండే మహాబ్రాహ్మణ బంగాళాఖాతం 4:10లో ఉన్నట్లు మనం చూడగలం. యజ్ఞం ఇచ్చే పురుషుడు ఎలాగుండాలంటే, యజ్ఞం ఇచ్చే ప్రజాపతి ఎలాగుండాలంటే సగం దైవత్వము సగం మానవత్వం కలిగి ఉండాలన్నట్టు మనం చూడగలం. మనకి తెలుసు, దేవుడే ఆత్మరూపి అనే దేవుడు నరుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన దైవత్వం కలిగి ఉన్నాడు, కానీ ఆయనలో స్పిరిట్ లేదు. ఆయన ప్రాణాన్ని శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి వచ్చాడు. అది కూడా యజ్ఞం అవ్వడానికి, అది కూడా సాక్రిఫైస్, తనను తాన్ని మన పాపాల కోసం బలియాగం అవ్వడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినట్టు మనం చూడగలం. సో అదే విషయం ఇక్కడ చూడగలం. తస్యా ప్రజాపతి రేద్ధ మేవ మరుత్య మధ్యం అమృతం. సో ప్రజాపతి సగం దైవత్వం కలిగి ఉండాలి, అలాగే ఇంకొక సగం మానవత్వం కలిగి ఉండాలని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అయితే ఇక్కడ రాశారనమాట. ఇదే కాకుండా యజ్ఞ బలి పశువుకి ఉండే క్యారెక్టరిస్టిక్స్ అన్నీ జీసస్కి లింక్ అయి ఉన్నాయి. జీసస్ ఎలాగైతే బలి అయ్యారో అదేవిధంగా యజ్ఞ బలి పశువుకున్న క్యారెక్టరిస్టిక్స్ ఉండాలని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇదంతా డిస్కస్ చేసే ముందు ఇంకొక చోట కూడా దేవుని పేరుతో సహా ఇంకొక చోట చాలామంది కామెంట్స్ చేశారు కదా. సో వాళ్ళకి చాలామంది మీ దేవుడికి ఒక ప్రూఫ్ చూపించండి ఇండియాలో ఉన్నట్టు అని చాలామంది అడిగారు కదా. ఆ విషయం గురించి కూడా ఈ వీడియోలోనే చెప్పాలనుకుంటున్నాను. 2 విషయాల్లో యేసు ప్రభు వారి పేరుతో సహా ఉన్నట్టు వాళ్ళ గ్రంథాల్లోనే రుజువు చూపించాలని అనుకుంటున్నాను. భవిష్య పురాణం. సో భవిష్య పురాణం గురించి తెలుసుకోవాలి. వేదాల్లో లాస్ట్ జరగబోయే విషయాలు, ఇప్పుడు మన దాంట్లో రెవల్యూషన్ జరగబోయే విషయాల్లో ప్రాఫెసెస్ ఎలాగైతే ఉన్నాయో ప్రకటన గ్రంథంలో కానీ మిగతా బుక్స్లో ఈ ఎస్కేల్ గ్రంథంలో దానియేలు గ్రంథంలో కానీ సో ఎలాగైతే ఉన్నాయో అలాగే వీళ్ళ దాంట్లో కూడా భవిష్య పురాణం. సో భవిష్య పురాణంలో రాబోయే సంగతుల గురించి, అంటే కలియుగంలో జరగబోయే విషయాల గురించి కొన్ని ఉన్నాయన్నమాట. మన దేవుడి గురించి ప్రత్యక్షతలు చాలా వాటిల్లో ఉన్నాయి. ఖురాన్లో కనుక చూసినట్టయితే జీసస్ వస్తారని స్వయంగా స్పష్టంగా రాసింది. అలాగే బుద్ధ కూడా మత్రేయ అని, నా తర్వాత నేను లాస్ట్ కాదు, అలాగని నేను ఫస్ట్ కాదు, నా తర్వాత మత్రేయ అనే ఒకడు వస్తాడు, మీకు పాపులకి ధర్మాన్ని బోధించడానికి వస్తాడు, ఒక రిలీజియన్ స్థాపించడానికి వస్తాడు, ఒక మార్గాన్ని స్థిరపరచడానికి వస్తాడు అని ఆనంద అనే భక్తుడికి చెప్పినట్టు మనం చూస్తాం. అలాగే ఇక్కడ కూడా కల్కి లాస్ట్లో ఈ కలియుగాన్ని అంతం చేసే సత్యయుగంని ఎస్టాబ్లిష్ చేయడానికి కల్కి అనేవాడు వచ్చి యుద్ధాన్ని చేస్తాడు. యుద్ధాన్ని చేసి సనాతన ధర్మాన్ని స్థాపిస్తాడని ఉంటుంది. ఆ కల్కి కూడా వైట్ హార్స్ మీద వస్తాడు, ఖడ్గం పట్టుకొని వస్తాడు. ఎవరైతే పాపులు ఉన్నారో వాళ్ళతో యుద్ధాన్ని చేయడానికి వస్తారా అని స్పష్టంగా ఉన్నట్టు మనం చూడగలం. ఇదే విషయం మన దాంట్లో కూడా ఉంది కదా. మన దాంట్లో విషయాలే టెక్నికల్గా చూస్తే ఈ వేదాలు 1100 BCE to 1500 లేదంటే 1700 BCE మధ్య దొరికినట్టు ఉన్నట్టు మనం చూడగలం. సో దానికన్నా ముందే మన దాంట్లో రాశారుగా, దానికన్నా ముందే ప్రవచనాలు ప్రాఫెసీస్ ఈ ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నట్లు మనం చూడగలం. సో మనకి కావాల్సినంత మట్టుకు మనం మాట్లాడుకోవడం మంచిది అని నేను అనుకుంటున్నాను. భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం 3వ కాండం. ఈసా పుత్రాంచ మాం విద్య కుమారి గర్భ సమమం నీచ ధర్మస వక్తారాం మాసీహు హం సమగత. సో నేను దేవుని కుమారుడును కన్యక గర్భంలో జన్మించాను, పాపులకి ధర్మాన్ని బోధించుటకు మెస్సేయగా వచ్చిన వాడను మరియు సత్యవ్రతం నందు ఉండువాడను అనేసి. సో మనం స్పష్టంగా చూడొచ్చు వీళ్ళ దాంట్లో మన దేవుని పేరు మెస్సేయగా వచ్చినవాడు, పాపులకి ఏం బోధించడానికి, ధర్మాన్ని బోధించడానికి మెస్సేయగా వచ్చిన వాడను. సో మెస్సేయ అంటే ఎవరు మనకందరికీ తెలుసు. సో ఇంకొక భవిష్య పురాణంలో మనం చూసినట్టయితే ఒక సన్నివేశం అయితే జరుగుతుంది. ప్రతిసర్గ పర్వ చతుర్యుగ స్కంద 2వ అధ్యాయ 19వ చాప్టర్
టెక్స్ట్ 17-32 వరకు చూస్తే ఇక్కడ శాలివాహన లేదంటే శాలివాహర అనే కింగ్ ఉన్నట్టు మనం చూడగలము. అతను విక్రమాదిత్య గ్రాండ్ సన్ అన్నమాట. ఆర్యుల్ని పరిపాలించే ఈ శాలివాహనుడు ఒకనాడు రోమ్ని డిఫీట్ చేసి, అంటే టైటిరి బైకర్స్ అనే వాళ్ళు, అలాగే రోమ్లో ఉండే డెసెండెంట్స్ ఆఫ్ కురు, సో వీళ్ళు దుర్మార్గులు అయినవారు అనే ఇక్కడ రాయబడి ఉంది. దుర్మార్గులైన వారు, మోసపూరితమైన వారిని, వీళ్ళందరినీ కూడా డిఫీట్ చేసి ఒక రోజున ఇండియాని సపరేట్ చేసినట్టు మనం ఈ గ్రంథంలో చూడొచ్చు. అప్పుడు శాలివాహనుడు ఒక బౌండరీస్ ఎస్టాబ్లిష్ చేసి మ్లేచాస్ నుండి ఆరియన్స్కి విడిగా ఒక బౌండరీని సెట్ చేసి సింధుస్థాన్గా గ్రేటెస్ట్ కంట్రీగా మార్చినట్టు మనం చూడగలము. సో సింధు రివర్కి అవతల వెస్ట్ సైడ్లో మ్లేచాస్ ఉన్నట్టు మనం చూడగలము. ఎవరి మ్లేచాస్ అంటే సింధువులు కాదనమాట. మనకు తెలుసు హిందువులు సింధువుల నుంచి వచ్చారని, సింధువుల్ని హిందువులుగా మార్చారని. సో సింధు రివర్ అటువైపుగా ఉండేవాళ్ళు. సో ఇండియాలో కానివారు, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండియన్ కంట్రీ ఎవరైతే ఫారెన్ కంట్రీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మ్లేచాస్గా ఇక్కడ చెప్పబడినట్టు మనం చూస్తాం. మ్లేచాస్ అనేది పాపులు అని అనడం కూడా అర్థం వస్తుంది. సో ఎవరైతే ఈ పాపులు ఉన్నారో, ఎవరైతే ఈ మ్లేచాస్ ఉన్నారో, ఈ ఇండియాలో కాకుండా వెస్టర్న్ కంట్రీస్లో కానీ ఈ ఫారెన్ కంట్రీస్లో వాళ్ళని ఈ మ్లేచాస్ అని వీళ్ళు పిలిచారనమాట. సో అటువైపుగా వెళ్తున్నప్పుడు మానస సరోవర్ కైలాష్ మౌంటైన్ దగ్గర, వెస్టర్న్ టిబెట్ దగ్గర ఒక ఆస్పీషియస్ మ్యాన్ని చూసినట్టు, అంటే ఒక శక్తివంతమైన ఒక మౌంటైన్ మీద బంగారంలాగా మెరిసే ఒక వ్యక్తిని, అది కూడా వైట్ వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తిని, తెల్లని వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తి, బంగారం కంటే మరీ అంత ఎక్కువగా మెరుస్తున్న ఒక వ్యక్తి ఈ కైలాష్ మౌంటైన్ దగ్గర, వెస్టర్న్ టిబెట్ దగ్గర, మానస సరోవర్ దగ్గర ఉన్నట్టు మనం ఈ శాలివాహన చూస్తాడనమాట. చూసి వెళ్ళి ఈ రాజు ఎవరు మీరు అని అడిగినప్పుడు, నేను ఈశాపుత్ర, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడిని అని చెప్పడం మనం వీళ్ళ గ్రంథాల్లో మనం చూడొచ్చు. నేనే కన్యకి జన్మించిన వాడన అని కూడా మనం చూడొచ్చు. వచనం 23వ వచనంలో మనం చూస్తే, ఎవరండి మీరు అని అడిగినప్పుడు, నేను ఈశాపుత్రనని, దేవుని కుమారుడినని మీరు తెలుసుకోవాలి. అతడు ఆనందంగా సమాధానం ఇచ్చాడు, మరియు నేను కన్యకి జన్మించాను అని. కన్యకకి జన్మించాను, నేనే ఈశాపుత్రుడినని సమాధానం ఇస్తాడనమాట. మ్లేచులకి ధర్మాన్ని బోధించడానికి, సత్యాన్ని బోధించడానికి నేను వచ్చిన వాడను అని అన్నప్పుడు శాలివాహనుడు ఏమంటాడంటే, ప్రిన్సిపల్స్ ఏంటి, ఉద్దేశాలలో మతపరమైన ప్రిన్సిపల్స్ ఏంటి, మతపరమైన సూత్రాలు ఏంటి అని అడుగుతారు. అప్పుడు కొంత డిస్కషన్ అయితే అవుతుంది. నేను దాన్ని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే మీరు వెళ్ళి చూడండి. సో వాళ్ళ డిస్కషన్ బట్టి ఏమాత్రము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని వాళ్ళకి, పాపులకి, అలాగే మోసపూరితమైన వాళ్ళని రక్షించడానికి నేను వచ్చాను, ఈ మ్లేచుల్ని రక్షించడానికి, ఈ పాపులకి ధర్మాన్ని బోధించడానికి నేను వచ్చాను అని ఈ శాలివాహరికి ఆన్సర్ ఇస్తున్నట్టు వాళ్ళ గ్రంథాల్లోనే మనం చూడగలం. ఈ ధర్మాన్ని మ్లేచులకి బోధించాను, అందుకే నా పేరు ఈసా మసీహ అని, అంటే జీసస్ ద మెస్సయా అని అర్థం అన్నమాట. ఈ విషయం స్వయంగా వాళ్ళ గ్రంథాల్లోనే ఉంది. ఈ డిస్కషన్ అంతా మనం వాళ్ళ గ్రంథంలో చూడొచ్చు. సో ఎవ్రీవేర్ కూడా దేవుని యొక్క ప్రత్యక్షత, యేసుప్రభువారి యొక్క ప్రత్యక్షత, యేసుప్రభువారి ప్రూఫ్ మనకు కనిపిస్తుంది. మన గ్రంథాల్లో కాదు, యూదుల గ్రంథాల్లోనే కాదు, ఖురాన్లోనే కాదు, అలాగే ఇండియాలో ఉన్న పుస్తకాలలో కూడా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. సో కుమారుడు పురుష ప్రజాపతి, సాక్రిఫైజల్ విక్టిమ్, సాక్రిఫైజల్ పురుష,
యజ్ఞం చేసే యజ్ఞ పశువు, ఇవన్నీ కూడా మన జీసస్కి లింక్ అయి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం అసలైన టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ యజ్ఞ బలి పశువుగా ఈ ఋగ్వేదంలో దేవుడు. సో మనం అసలైన టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఈ యజ్ఞ బలి పశువుకి దేవుడికి ఎలాగా లింక్ అయ్యింది, ఈ యజ్ఞ బలి పశువు క్యారెక్టరిస్టిక్స్ ఎలాగ దేవునితోటి ఎలాగ మ్యాచ్ అవుతుంది అన్న విషయాన్ని మనము డిస్కస్ చేసుకుందాం. సో 10కి పైగానే బలి పశువుకు ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్, రూల్స్ అన్నీ యేసుప్రభు వారికి మ్యాచ్ అవుతున్నాయి అన్నమాట. సో మనం ఋగ్వేదంలో చూసినట్టయితే సాక్రిఫైజల్ పురుష మనుషుల పాపాలని తుడిచివేయడానికి, పాప బంధకాల నుండి రక్షించడానికి తన మీద తాను వేసుకొని బలి అవ్వాలి, పాపం నుండి నిత్య జీవము ఇవ్వటానికి ఈ పురుషుడు బలియాగంగా మారాలి అనే విషయాన్ని మనము స్పష్టంగా ఋగ్వేదంలో చాలా చోట్ల మనం చూడొచ్చు. ఋగ్వేద ప్రకారము దేవుడికి అర్పించే ఈ బలియాగం ఏదైతే ఉందో, బలి యజ్ఞం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఎలాగైతే దేవుడికి ఎలాగైతే రెడ్ హైఫర్ని బలి ఇచ్చేటప్పుడు ఎలాగైతే పర్ఫెక్ట్గా ఉండాలి, డిఫెక్ట్లెస్ రెడ్ హైఫర్ని ఎలాగైతే ఎంచుకుంటారో అలాగే కూడా దేవుడికి ఇవ్వబోయేది పవిత్రంగా డిఫెక్ట్లెస్ బ్లెమిష్లెస్గా ఉండాలనేసి ఋగ్వేదంలో స్పష్టంగా రాసుంది. అయితే మొదటిది క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, మొదటి రూల్ ఏంటంటే ఇట్ షుడ్ బీ వితౌట్ బ్లెమిష్, నిష్కలంక పురుష. ఈ పురుషుడు నిష్కలంకమైన వాడుగా ఉండాలంటే ఏమాత్రము మచ్చ ఉండకూడదు, ఏమాత్రము మాయ ఉండకూడదు. అలాంటి మచ్చలేని మాయలేని పశువుని, ఆ మచ్చలేని మాయలేని పురుషుణ్ణి బలి ఇవ్వాలని స్పష్టంగా రాసి ఉంది. మనం హిస్టరీలో కనుక చూసుకుంటే ఎవరు పర్ఫెక్ట్ లైఫ్ని లీడ్ చేశారు, మన హిస్టరీలో కనుక చూసినట్టయితే ఏ దేవుడు నరుడుగా వచ్చి వేసి కుమారుడుగా ఉద్భవించి ఒక బలి అవ్వడానికి మాత్రమే ఈ భూలోకానికి వచ్చాడు, ఏ వ్యక్తి ఈ భూలోకానికి వచ్చి బలి అయ్యారో, ఏ వ్యక్తి అయితే తన రక్తాన్ని పాపల కొరకు, పాప విమోచన కొరకు చిందించారో మనందరికీ తెలుసు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో ఏ పాపము లేదని మనం 1 పేతురు 2:22లో మనం చూడగలం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 అధ్యాయంలో మనం చూడగలం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేశాను. అలాగే మనం చూడొచ్చు 1 పేతురు 2:22లో ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఏ పాపము లేనివాడు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారో అని అంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. దీన్ని బట్టి 1వ రూల్ మ్యాచ్ అయింది. ఇప్పుడు 2వ రూల్ కనుక చూస్తే ఇతరయ బ్రాహ్మణ చాప్టర్ 2లో చూసినట్టయితే ఇట్ ఈస్ రిటన్ దట్ సాక్రిఫైజల్ యానిమల్ షుడ్ బి రిజెక్టెడ్ బై హిస్ ఓన్ పీపుల్. సో మనం ఆల్రెడీ చూస్తాము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాంతుడుగా వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతుమి. సో ఇక్కడ సెకండ్ రూల్ అయితే వాళ్ళ ఓన్ పీపుల్ రిజెక్ట్ చేయబడాలంట, వాళ్ళ సొంత మనుషుల చేత తృణీకరింపబడాలంట. సో మనం ఆల్రెడీ చూస్తాము యూదుల్లో పుట్టిన దేవుడే యూదులు ఎలాగా తృణీకరించారో, ఎలాగా అసహ్యపడి ఆయన మీద ఉమ్ము వేశారో, ఆయన వద్దు సిలువ వేయనని కేకలు వేశారో, ఎలాగ తృణీకరించారో మనం హిస్టరీలో చూడొచ్చు, అలాగే మన బైబిల్లో చూడొచ్చు. ఇప్పుడు ఈ ఇతరయ బ్రాహ్మణ ఈ వేదంలో చూడొచ్చు. సో ఇక్కడికి 2వ రూల్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ వన్, ద యజ్ఞ పురుష హ్యాస్ టు సఫర్ సైలెంట్లీ. ఋగ్వేదం 5:46-1. సో మౌని అయి ఈ యజ్ఞ పురుష, ఈ యజ్ఞానికి అర్పించుకునే పురుషుడు ఎలా ఉండాలంట, మౌని అయి తనను తాను అర్పించుకోవాలంట. మనకు ఆల్రెడీ తెలుసు, ఇది కూడా బైబిల్లోనే ఉంది. యెషయా గ్రంథం 53:7 మనం చూడొచ్చు,
అతను దౌర్జన్యము బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల ఎలాగ మౌనిగా ఉంటుందో అలాగా నోరు తెరవలేదు అనే ప్రాఫెసీ యెషయా బుక్లో ఉన్నట్లు, అలాగే మనము హిస్టరీలో కానీ బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో కానీ చూస్తే అతను యేసుప్రభు వారి మీద ఎన్ని నిందలు మోపినా, ఎంతగా కొట్టినా, హింసించినా ఒక్క పల్లెత్తి మాట కూడా అనలేదు. చివరి వరకు మౌనంగా సహించడం మనకందరికీ తెలిసిందే. సో దీన్ని బట్టి 3వ రూల్ కూడా స్పష్టంగా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు 4వ రూల్. శతపథ బ్రాహ్మణ 13వ స్కంద 6:22లో ద పురుష హ్యాస్ టు బీ సపరేటెడ్ ఫ్రమ్ అదర్స్ బై ప్లేసింగ్ ఏ బుష్ ఆఫ్ థ్రోన్స్. సో ఈ పురుషుడి బలి, ఈ యజ్ఞానికి బలి ఇవ్వబోయే ఈ పురుషుడు తల మీద ముళ్ళ కిరీటం పెట్టాలి. ముళ్ళ కిరీటం పెట్టి తద్వారా ఇట్ షుడ్ బీ సపరేట్ ఫ్రమ్ అదర్స్, వేరుపరచడానికి దీని తల మీద ముళ్ళ కిరీటం పెట్టాలి అనే రూల్ మనం ఇక్కడ చూడగలము. సో మనకి తెలుసు యేసుప్రభు వారి మీద ముళ్ళ కిరీటం పెట్టి అపహాసించినట్టు మనం చూడగలము. మత్తయి రాసిన సువార్త 27:27లో 27:29లో ముండ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఆ రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్ము వేయడం, ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టడం, ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలుసు. సో ఇదే క్యారెక్టరిస్టిక్, ఇదే రూల్ ఇక్కడ యేసుప్రభు వారికి మ్యాచ్ అవుతుంది. దీన్ని బట్టి 4వ రూల్ స్పష్టంగా మ్యాచ్ అయింది. అలాగే 5వ రూల్, ద సాక్రిఫైస్ హ్యాస్ టు బీ టైడ్ టు ద పోస్ట్. ఒక పిల్లర్కి, ఒక స్తంభానికి కట్టాలంట. ఒక స్తంభానికి కట్టి 5వ రూల్ ఏంటంటే ఒక స్తంభానికి కట్టాలంట. ఆ స్తంభానికి పేరు యూపస్తంభం, యూపస్తంభ, సాక్రిఫైజర్ పిల్లర్ అని అంటారు. సో యూపస్తంభానికి కట్టి సాక్రిఫైస్ చేయాలన్నమాట. సో సాక్రిఫైస్ అయ్యే ఈ బలి పశువు కానీ ఈ పురుషుడు కానీ ఈ యూపస్తంభానికి కట్టాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఆయన్ని ఒక స్తంభానికి కొట్టి ఎలాగా కొరడా దెబ్బలు కొట్టారో మనకు ఆల్రెడీ తెలుసు. ఆ స్తంభానికి టై చేసి ముడి వేసి ఎలాగ ఆయన చిత్రహింసలు పెట్టి కొరడా దెబ్బలు కొట్టారో మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇదే రూల్ స్పష్టంగా దేవుడికి మ్యాచ్ అవుతుంది. 6వ రూల్ కనుక చూసుకుంటే ఐతర బ్రాహ్మణ 2:6లో చూస్తే ద సాక్రిఫైస్డ్ యానిమల్ బోన్స్ షుడ్ నాట్ బీ బ్రోకెన్. ఆల్రెడీ రెడ్ హైఫర్ గురించి కనుక చూస్తే, రెడ్ హైఫర్ సాక్రిఫైస్ విధానంలో చూస్తే ఆ యానిమల్ యొక్క రిబ్స్, ఇక్కడ రిబ్స్ ఉంటాయి కదండి, ఆ రిబ్స్ బ్రోకెన్ అవ్వకూడదు. అలాగే ఆయన ఎముకలలో ఏది విరవబడలేదు అన్న విషయం కూడా మనము మన బైబిల్లో చూడగలం. ఆయన అంత చిత్రహింసలు చేసిన, కొట్టిన, పాడేసిన, తిట్టిన, చర్మం ఊడొచ్చేలాగా కొరడా దెబ్బలు కొట్టినా సరే ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరవబడలేదన్న వాక్యాన్ని, విషయాన్ని మనం బైబిల్లో స్పష్టంగా చూడగలం. సో ఈ రూల్ యేసుప్రభు వారికి స్పష్టంగా మ్యాచ్ అయింది. 7వ రూల్, ద బ్లడ్ ఆఫ్ సాక్రిఫైజల్ మ్యాన్ షుడ్ బీ షెడ్. సో ఎవరైతే ఈ పురుషుడు సాక్రిఫైజల్ పురుష ఉన్నారో తన రక్తము పాపాల కోసం, పాపాల పరిహార నిమిత్తమై చిందింపబడాలని బృహదారణ్యక ఉపనిషద్ 3:9-28 త్వచస్వస్య రుధిరం ప్రస్యండి త్వచ ఉత్పాత తస్మాత్ ప్రైతి రసవృక్షాది వహతాత్. అంటే దీనికి అర్థము, ఒక చెట్టుని కట్ చేస్తే ఎలాగైతే ఒక రబ్బర్ లాంటి ఒక పదార్థము బయటకు వస్తుందో అలాగా ఆ మనిషి నుంచి, ఎవరైతే సాక్రిఫైజల్ పురుష ఉన్నారో అలాగా తన బ్లడ్ చిందింపబడాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఆయన పక్కలో బల్లెపు పోటు పొడిచినప్పుడు బ్లడ్ కాకుండా వాటర్ వచ్చిందని. చివరి వరకు కూడా, చివరి రక్తపు బొట్టు కూడా
నిలిచిపోకుండా ఆయన రక్తము మనందరి పాపాల కోసం చివరి వరకు చిందిస్తానే ఉంది. అలా చిందించి చివరికి వాటర్ కూడా వచ్చేంత ఆయన మన కోసము చిందించారు. కేవలము నీ పాపాలకి నా పాపాలకి ప్రాయశ్చిత్తానికి, పాప పరిహార్థ బలి కొరకు, పాప పరిహారం కొరకు ఆ రక్తం ద్వారా మనం కడగబడతాం. కాబట్టి ఏమాత్రము ఛాన్స్ తీసుకోకుండా చివరి వరకు కూడా ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన మన కోసం చిందించడానికి ఇష్టపడ్డారు. సో దీని ద్వారా ఈ రూల్ కూడా స్పష్టంగా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు 7వ రూల్ యజుర్వేద 31 ప్రకారము చనిపోయే ముందు ఈ పురుషుడికి సోమరసాన్ని ఇవ్వాలి. ఈ పురుషుడికి ఏమి ఇవ్వాలంట? సోమరసం అంటే హెర్బల్ జ్యూస్ అని అంటే మనకి తెలుసు కషాయము. సో ఆల్రెడీ మనకి సిలువలో ఉండేటప్పుడు ఆయనకి చేదు చిరక అందించబడిందని మనకు ఆల్రెడీ తెలుసు. నేను ఆల్రెడీ రెడ్ హైఫర్ అప్డేట్లో చెప్పాను. ఆయన దాహం వేసి ఆయన అడగలేదు. 2 సార్లు వైన్ ఇచ్చినా తీసుకోలేదు. 3వసారి చేదు చిరకని ఇచ్చినప్పుడు అది కూడా ఔషధ విలువలు కలిగే మెడిసిన్స్కి యూజ్ అయ్యే వెనిగర్ని, చేదు చిరకని ఆయనకు అందించినప్పుడు పుచ్చుకొని సమాప్తమైంది అని ఆయన చెప్పడం మనం స్పష్టంగా బైబిల్లో కానీ హిస్టరీలో కానీ మనం చూడొచ్చు. సో ఇదే విషయము ఈ 8వ రూల్లో బిఫోర్ డెత్ సమాప్తం అయింది అని ఆయన ప్రాణం విడిచినట్టు. సో ఇక్కడ స్పష్టంగా 8వ రూల్లో చనిపోయే ముందు ఈ పురుషుడికి పురుషుడికి ఏమి ఇవ్వాలంట? సోమరసం ఇవ్వాలంట. ఎంత ఆశ్చర్యం చూడండి. సో దీన్ని బట్టి 8వ రూల్ కూడా స్పష్టంగా మ్యాచ్ అయిపోయింది. ఇందులో 9వ రూల్ ఏంటంటే ద ఫ్లెష్ ఆఫ్ పురుష షుడ్ బి ఈటెన్ బై హిస్ సెయింట్స్. మనకు ఆల్రెడీ తెలుసు బై హిస్ సెయింట్స్. సత్పద బ్రాహ్మణ 5:1-1-2లో ద ఫ్లెష్ ఆఫ్ పురుష, ఇదంతా పురుష సూక్తంలో ఉంటుంది. యజ్ఞాన్ని అర్పించిన పండితులు ఈ అర్పించబడిన యజ్ఞ పురుషుడు శరీరాన్ని తినాలంట. మత్తయి సువార్త 26. వారి భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పాను. పాపాలని కడుక్కోవడానికి ప్రతి నెల మొదటి ఆదివారం మనం ఏం చేస్తాం చెప్పండి? ఆయన శరీరం అనే రొట్టెని తీసుకుంటాము, ఆయన రక్తం అనే ద్రాక్షారసం మనం పుచ్చుకుంటాము. సో దీన్ని బట్టి కూడా 9వ రూల్ స్పష్టంగా మన దేవునితో మ్యాచ్ అయింది. ఇంకా చూస్తే 10వది ద సాక్రిఫైస్ ఈజ్ ఫర్ ఆల్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరికీ అంట ఈ సాక్రిఫైస్. పురుష సూక్త వర్స్ 8. ఎవరి కోసం ఈ సాక్రిఫైస్ అంట? సర్వ మానవాళి కొరకు ఈ సాక్రిఫైస్ అంట. దేవుడు స్వయంగా వచ్చి ఈ సర్వ మానవాళి కోసం పాప పరిహార్థమై బలైనవాడు యేసుప్రభు ఒక్కడే అని మనందరికీ తెలుసు. నీ కోసం కాదు, నా కోసం కాదు, పాపాత్మల కోసం కాదు, నీతిమంతుల కోసం కాదు, ఈ భూలోకంలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్క పాపాలని కడగడానికి, ఆ పాపాల నుండి నిత్య జీవం ఇవ్వడానికి, ఆ పాపం నుండి విడుదల కలిగించడానికి, విమోచించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సింహాసనం విడిచి నీ కొరకు నా కొరకు వచ్చారనే విషయం మనకు తెలిసిందే. నేను నీతిమంతుల కోసం రాలేదు, అన్ని జనుల కోసం వచ్చానన్న మాట మనం బైబిల్లో చూడగలం. సో దీని ద్వారా కూడా ఈ 10వ రూల్ స్పష్టంగా మ్యాచ్ అయింది. ఇంకా చూస్తే లాస్ట్ వన్ 11వ రూల్ ద సాక్రిఫైస్డ్ పురుష షుడ్ రిటర్న్ టు లైఫ్. ఈ లోకంలో ఎన్నో యానిమల్స్ బలి ఇచ్చారేమో, ఈ లోకంలో ఎంతో మందిని దేవుడి కొరకు బలి ఇచ్చారేమో, కానీ దేవుడే స్వయంగా వచ్చి ఈ రూల్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసి అందరి పాపాల కోసం బలి అవ్వి మళ్ళీ తిరిగి ప్రాణం పొందుకున్న సాక్రిఫైస్ పురుష ఎవరండి? తిరిగి జీవం పొందుకున్న బలి పశువు ఎవరండి? మన దేవుడే. సో 11th రూల్ ఏమనుంది? షుడ్ రిటర్న్ టు లైఫ్ అంటే ప్రాణ ప్రతిష్ఠ. మళ్ళీ తిరిగి ఆ యానిమల్కి ఏం చేయాలంటే ప్రాణ ప్రతిష్ఠ చేయాలంట. అంటే మన రెడ్ హైఫర్లో ఈ విధానం లేదు, కానీ మన ఇండియన్ కల్చర్లో, ఇండియన్ యానిమల్ సాక్రిఫైజెస్లో ఉంది. ఎంత ఆశ్చర్యం చూడండి.
మనం పుట్టింది అక్కడే అయి ఉండొచ్చు, కానీ అన్ని క్రైటీరియాస్, అన్ని క్యారెక్టరిస్టిక్స్ అక్కడ మీట్ అవ్వలేదు. కానీ ఇండియాలో బలి పశువుకి కరెక్ట్గా అన్నీ మీట్ అయ్యాయి. సో దేవుడు పక్షపాతి కాదు, అందరినీ సమానంగా చూసేవాడు. అందరికీ నిత్యజీవం ఇవ్వాలి కాబట్టి అన్యజనులు లేరు, దేవుని తెలుసుకున్న వారు అని లేరు, పాపాత్ములని లేరు, నీతిమంతులని లేరు. ప్రతి ఒక్కరికి తన ప్రేమను పంచడానికి, అలాగే తన దైవత్వాన్ని చూపించడానికి ఆయన బలియాగము అందరికీ సమానంగా పంచారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:4, అలాగే అపోస్తలుల కార్యములు 10:40 మళ్ళీ ఆయన 3వ రోజు తిరిగి వస్తాను అని చెప్పిన విధంగానే మళ్ళీ ఆయన 3వ రోజు తిరిగి లేచారు. ఆయన సమాధి, ఎంతరో మంది సమాధులు ఇప్పటికీ తిరిగి లేస్తానన్న వారి సమాధులన్నీ మూసివేయబడ్డాయేమో. ఎందరో మంది లేస్తాను అని ప్రవచించి ఇప్పటికీ నిద్రించిన వారుగానే ఉన్నారు. మన దేవుని సమాధి తెరవబడింది. మన దేవుడి సమాధే ఖాళీ సమాధి. ఆయన చెప్పినట్టుగానే మనుష్య కుమారుడు 3వ రోజు తిరిగి లేస్తాడు అని చెప్పిన విధంగానే ఆయన తిరిగి లేచారు. తిరిగి లేచి 40 రోజులు సంచరించి ఇంకా ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పి సువార్తను అందించి మనకి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని ఒక రూల్ని అయితే పాస్ చేసి, ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయారు. నీ కోసం, నా కోసం, అందరి కోసం నా తండ్రి వద్ద స్థలాలున్నాయి, అవన్నీ మీ కొరకు ఏర్పరిచి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తాను అని చెప్పిన విధంగానే ఆయన నీ కోసం, నా కోసం, మనం ఉండడానికి మ్యాన్షన్స్ని, భవంతుల్ని ఏర్పరచడానికి ఆయన వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏవైతే విషయాలు జరుగుతాయి అని దేవుడు చెప్పారో అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. మరలా ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు, అనేక ప్రాంతాల్లో ఆయన ప్రత్యక్షతని కనపరుచుకున్నారు. జూయిష్ హిస్టారియన్లు జోసెఫస్ ఫ్లావియస్ అనే అతను సేమ్ ఇలాంటిదే గ్రీక్ రైటింగ్స్లో, ఒక నేషనల్ సేజ్ అయిన గ్రీక్ రైటింగ్స్లో ఆయన ఈ విధంగానే రాశారు. అలాగే సోక్రటీస్ తన శిష్యులకి ఏమని, ఈ నేషనల్ సెయింట్ కోసం వేచి చూడండి, దేవుని యందు ఎలాగా భయభక్తులు కలిగి జీవించాలో, ఎలాగా పాపం లేని వారిగా జీవించాలో చెప్పేటందుకు ఒక పెద్ద ఋషి వస్తాడు నా తర్వాత అని ఆయన కూడా ప్రవచించారు. అలాగే రోమన్ ఎంపైర్ వెస్పేసియన్ అని అతను కూడా ప్రాఫెసీ చేశారు. ఈస్ట్ జుడియా నుంచి మొత్తం ఈ ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక సేజ్ వస్తాడు, ఒక అతను వస్తాడు, తన కోసం వేచి చూడండి అనే ప్రాఫెసీని కూడా ఆయన ప్రవచించాడు. అలాగే చైనీస్ ఫిలాసఫర్ 559 to 579 BC మధ్యలో ఉన్న ఒక ఫిలాసఫర్ కూడా ఒక పవిత్రమైన వాడు హెవెన్ నుంచి దిగి వస్తాడు. అతనికి అన్నీ తెలుసు, భూమి అందు పరలోకమందు ఆయనకు అధికారం కలదని ఆయన కూడా ప్రవచించారు. ఇలా ఒక చోట కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన కాదు, దేవుడు తన ప్రత్యక్షతను ఒక ప్రాంతానికే పరిమితం చేయలేదు, కానీ అనేక ప్రాంతాలలో నేను వస్తాను, నేను రాబోచున్నాను, నేను వస్తాను అని అనేక మందికి ప్రత్యక్షపరచుకొని ఆ ప్రాఫెసీస్ని ఈ భూలోకం అంతటా అందించారు. దీన్ని బట్టి మనం చూస్తే దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, ఎవ్వరూ నశించిపోకుండా ప్రతి ఒక్కరికి తన ప్రత్యక్షతను కనపరిచారు. ఈ రోజున ఈ విషయం తెలిసిన నువ్వు దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయి, షేర్ చేయండి. ఇలాంటి మిస్టరీస్, ఇలాంటి విషయాలు, ప్రూఫ్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ తెలిసిన వారు చాలా తక్కువ. తెలిసిన వారు మిగిలిన వారికి చెప్తే ఈ అంత్య దినాల్లో దేవుని వైపు త్రోవ తొలగకుండా చివరి వరకు నిలకడగా నిలిచి ఉంటున్న వారిలో, రాకడికి ఎత్తబడిన వారిలో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, రిలేటివ్స్ కూడా రాకడలో ఒక భాగం అవుతారని ఆలోచించండి. చాలామంది వాళ్ళే సత్యం తెలుసుకొని మన క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవుతున్నారు, మన దేవుణ్ణి స్వీకరిస్తున్నారు. సో ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ మన పవర్ పోతుంది, మన రాజ్యం పోతుందని చాలామంది ఇవన్నీ బయటికి తెలియజెప్పరు. తెలిసినా కూడా వాళ్ళ అధికారం కోసము వాళ్ళకి కావాల్సిన మాత్రమే ప్రకటించుకుంటారు. ఎవరైతే నిజమైన దేవుని తెలుసుకున్నారో, సత్యాన్ని తెలుసుకున్నారో వాళ్ళు మాత్రమే ఇవన్నీ బయటపెడతారు. ఆ పెట్టిన వారిలోంచి
నేను మీతో పంచుకుంటున్నాను. చాలా జీసస్ ప్రాఫెసీస్ అన్నీ వేదాస్లో ఉంటాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలనే కోరిక ఉంటే కూడా నాకులాగే అన్వేషిస్తున్న వారైతే ప్లెంటీ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి, వాళ్ళ సాక్ష్యాలు ఉన్నాయి. మీరు ఆ సాక్ష్యాలని విని విశ్వాసాన్ని పెంచుకొని ధైర్యంగా ముందుకు సాగండి. ఈ విషయాల్ని తెలియని వారికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సత్యాన్ని షేర్ చేయండి. ఈ అంత్య దినాల్లో దేవుడు చెప్పినట్టుగా సువార్తను ప్రకటించండి. జీసస్ ఈస్ కమింగ్ సూన్. బీ ఎలర్ట్. మరణాత.